తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై. కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా. నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో. చూసావామమ్మ, నన్ను మాట మాత్రం కూడా షాపింగ్కి రమ్మనకుండా ముగ్గురు వెళ్ళిపోయారు. నువ్వు వెడితే దాని ఆటలు సాగవు కదే. పుట్టింటికి పట్టుచీరలు పట్టుకెళ్ళడానికి చవటలు పక్కనుంటేనే పని జరుగుతుందని వాళ్ళిద్దరినీ తోడు తీసుకెళ్ళింది. చూద్దాం ఎవరెవరికి ఏం తెచ్చారో చూస్తే గాని తెలీదు కదా. ఇన్ని బ్యాగులా? బట్టల దుకాణం ఏమైనా పెడుతున్నావా? అవును, ఆ దుకాణంలో షోకేస్ లో బొమ్మలకు బదులు నిన్ను నిలబెడతాను, ఓకేనా? అవును మరి, ఇంత వయసు వచ్చినా నేను షోకేసులో బొమ్మలాగే ఉంటాను. గట్టిగా నాకు ఆ షోకేస్ లో బొమ్మలు కూడా ఊరేసుకుని చచ్చిపోలే. రే సోదాపి ఎవరి బట్టలు వాళ్ళకి చూపించరా. పెద్దమి తొందరగా రా పెద్దమి, నీకోసం చీర తెచ్చాను. వస్తున్నాను. ఇదిగో బయటికి వెళ్ళి డప్పు కొట్టరా. నీకెందుకే, తీసుకో. చీర ఎలా ఉంది పెద్దమి? చాలా బాగుందండి. నా సెలక్షనే. నువ్వు ఈ చీరలో ఎలా ఉంటావని ఊహించుకుని మరీ తీసుకొచ్చాను. అవును, మిగతా అందరికి అరగంటలో సెలెక్ట్ చేసి నీకు మాత్రం 2 గంటలు టైం తీసుకుని మరీ సెలెక్ట్ చేశాడు. నువ్వు రానన్నదే నైవేందక్క, లేకపోతే ప్రతి చీర నీకు కట్టి చూసి గాని కొనుండేవాడు కాదు. ఆ భయంతోనే నేను రానన్నాను. నానా, ఇది మీకు. ఇన్ని బ్యాగులున్నాయి, ఎవరెవరికి ఏం తెచ్చారేంటి? ఈ పట్టు చీర మా అత్తగారికి, ఈ బట్టలు మా మామగారికి, ఇవేమో మా ముద్దుల మరదళ్ళకి. మీ అత్తగారి వీధిలో వాళ్ళకు కూడా తీసుకోలేకపోయావా? ఇలాంటి విడ్డూరం ఎక్కడైనా ఉందా? మొదటి పండక్కి మీ అత్తగారు మీకు పెట్టాలి కానీ మీరు అత్తగారికి వాళ్ళ బంధువులకి పెట్టడం ఏంటి? ఎక్కడైనా ఇలా జరుగుద్దా? నిజమేనండి, మా వాళ్లే మనకు బట్టలు పెట్టాలి. ఎందుకు అనవసరంగా వాళ్లకు తీసుకున్నారు అని ఏ శిలాశాసనంలో రాస్తుంది? పండగ పేరుతో అత్తమామల్ని పీల్చి పిప్పి చేసే అల్లుళ్ళం కాదు మేము. ఇంత ఆస్తుంది ఏం చేసుకుంటాం? ముసల్దాని మాటలు పట్టుకుని నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? మంచి మాట చెప్పావురా, నా ఫుల్ సపోర్ట్ నీకే.
ఇది మీకోసం ఆయన తీసుకున్నారు. మాకే సంబంధం లేదు. సెలెక్షన్ అంతా అయిందే. అమ్మా ఇది నీకోసం. ఎలా ఉందమ్మా? నువ్వేం తెచ్చినా నా మీద ప్రేమతోనే తెస్తావు కదరా, అది చాలు నాకు. చూసావా, అందరికీ అన్నీ తెచ్చారు, నాకు మాత్రం ఏమీ తీసుకురాలేదు. ఏడవకే ముసలి, నీ మీద ప్రేమతో, అభిమానంతో, జాలితో, కరుణతో నేనే స్వయంగా సెలెక్ట్ చేసి నువ్వు లైఫ్ లో వేసుకొని బట్టలు తీసుకొచ్చాను. కొంప తీసి ఈత కొట్టేవాళ్ళు వేసుకునే డ్రెస్ తెచ్చావా ఏంటి? నీకు తెచ్చింది స్విమ్ సూట్ కాదు జేజవ్వా. టట్టడాయ్. చిచి చిచి చిచి. ఎలా ఉంది? ఒరే తింగరోడా, నాకు ప్యాంటు షర్టు ఏంట్రా? నీ మొహం మంట. ఏరా, అమ్మమ్మ అంటే అంత వెటకారంగా ఉందా? నువ్వు ఊరుకో అమ్మా. ముసలిది నోరు విప్పితే మన ఆస్తులేంటి, మన అంతస్తు ఏంటి, మన లెవెల్ ఏంటి, మనం ఎంత బిల్డప్ ఇవ్వాలంటుంది. అందుకే రిచ్ గా ఉండాలని డ్రెస్ తీసుకొచ్చాను. మాకు తెలియకుండా జేజవ్కి నువ్వు తెచ్చింది ఈ డ్రెస్సా? అందుకేనా జేజవ్కి నేను సెలెక్ట్ చేస్తాను ఎగేసుకెళ్ళావు? ఏరా నాటకాలు ఆడుతున్నావు? నాటకాలు. అయ్యో, నా హృదయం ఎవరు అర్థం చేసుకోరేంటి? ఇవి వేసుకుంటే జేజవ్వ సూపర్ ఉంటుంది. ఒక్క కుక్క కూడా వెంటపడదు. కావాలంటే రాసిస్తాను. చంపేస్తాను. అంత వెటకారంగా ఉండట్లా నీకు? ఈ డ్రెస్ నువ్వు వేసుకోలేదనుకో, నిన్ను చంపేస్తాను. నీ మీద ప్రేమతో తీసుకొచ్చాను. వేసుకోకపోతే గొడవలు అయిపోతాయి అంతే. తీసుకా రేయ్, వీడికి ఏదొచ్చినా తట్టుకోలేమే తల్లి. కర్మ కర్మ, ఈ బట్టలు వేసుకోవాలా? నేను బాగా అలసిపోయాను. కాఫీ తాగాలనుంది. నువ్వు కాఫీ తాగు, నేను ఫ్రెష్ చేస్తాను. ఎందుకంటే నేను బాగా అలసిపోయి ఉన్నాను. రే, బయట చాలా వేడిగా ఉందిరా, మళ్ళీ చెమటలు పడతాయి. తర్వాత ఫ్రెష్ అవ్వచ్చులే. నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఒక్క నిమిషం. నేను మార్కెట్లోకి కొత్తగా వచ్చిన సింతాల్ కాన్ఫిడెన్స్ ప్లస్ సోప్ ని వాడుతున్నాను. ఇది క్రిముల నుండి, దుమ్ము నుంచి మనల్ని రక్షించడమే కాక శరీరాన్ని రోజంతా తాజాగా ఉంచుతుంది. ఇట్స్ ఆసమ్. నేను యూజ్ చేస్తున్నాను, నువ్వు కూడా ట్రై చేయి. ఐ లైక్ ఇట్. ఆహా, కురుదయం లేని కొంపల, రాక్షసులు లేని లంకల, ఎంత ప్రశాంతంగా ఉంది నా గది. ఫోన్లో ఎస్ఎంఎస్లు చేసి డిస్టర్బ్ చేస్తావా? స్విచ్ ఆఫ్ చేసి పెడితే ఏం చేస్తావే? ఆ? పెద్దమ్మీ, నేను నిద్రపోయాను. అయ్యో అప్పుడే నిద్రపోయావా? మెలకు వచ్చాక చెప్పు, నీతో మాట్లాడాలి. నిద్రపోతే ఎలా మాట్లాడతావు? కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉన్నట్టే నాకు నిద్రలో మాట్లాడే అలవాటు ఉందిలేండి.
నిద్ర మధ్యలో కళ్ళు తెరిచి అలవాట్లేదా? ఉంది. అటు తిరిగి పడుకోండి. బ్యాడ్ నైట్. అసలు నిన్ను కాదులే, మీ చెల్లెలు అనాలి. మహాతల్లి నా కాపురంలో చన్నీళ్ళు పోసింది. ఏమడిగాను స్వామి నిన్ను? రూబీస్ అడిగానా, డైమండ్స్ అడిగానా, పెరల్స్ అడిగానా, ప్లాటినం పెండెంట్స్ అడిగానా? ఏమడిగాను స్వామి? సంసారం సాగరంలో కలిసిన కాపురం కొల్లెటి కొంగలా ఎగిరిపోయినా, మొగుడు మొద్దులా పడుకున్నా, గున్న ఏనుగులా గుర్రు పెట్టినా, కన్నెత్తి చూస్తే చాలనుకున్నాను. పాదల దగ్గర చోటిచ్చిందే మేలనుకున్నాను. ఎన్ననుకున్నా ఏం లాభం స్వామి? మస్కిటో కాయిల్ పెట్టి దోమల్ని తరిమేసినట్టు లేని ముక్కులు అడ్డు పెట్టి నన్ను ఇక్కడికి తరిమేశాడు. ఈ నేల మీద నాకు నిద్ర ఎలా పడుతుంది స్వామి? నువ్వే ఏదో ఒక దారి చూపించాలి స్వామి. ఎలాగో నిద్ర పట్టదు. నిద్రొచ్చేదాకైనా టీవీ చూస్తే ఈ బాధ మర్చిపోవచ్చు. ఎట్టాంటి మగుడు నాకు చే మగుడు, ఏ దొంగ మగుడు, మొండి మగుడు, మోటు మగుడు, మాయ మగుడు, మంకు మగుడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. జ్యూస్ తాగాల, అప్పుడు గాని మన ఇంట్లో పవర్ రాదు. ముగ్గురికి 3 చెరువులు నీళ్ళు తాగుస్తా కొడుకోలకి. ఇప్పుడు నేను రోహిణిలా జ్యూస్ తాగాలా? స్వామి, దారి చూపించమనగానే సూపర్ రూట్ చూపించావు స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏసీ లేనిదే మా మగ మహారాజుకు నిద్ర పట్టదు. ఆయన గదిలో మాత్రమే కరెంటు పీకేస్తే ఎస్, మా బెడ్రూమ్ ఫ్యూజ్. ఆ రాక్షస ఏవో శాపాలు పెట్టినట్టుంది, అందుకే కరెంటు పోయింది. 1 2 3 4 why not shake your booty అమ్మమ్మో పిచ్చ బ్యూటీ. బా ఛ! ఈ ఏసీలు ఎందుకు నాకు నిద్ర పట్టి చావదే? ఇప్పుడు ఎలా బా? ఇల్లంతా ఉంది, ఒక నా గదిలోనే పోయింది. ఈ రాక్షసి ఏడుపు తగిలే ఫ్యూజ్ పోయి ఉంటుంది.
మీరా? నేను దొంగ అనుకున్నానండి. వదలండి, ఎవరైనా చూస్తారేమో. ప్లీజ్ వదలండి. దొంగ 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 దొంగ. దొంగ 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 దొంగ. వదలు! బుద్ధుందా నీకు? దొంగ 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 దొంగ. ఎవరైనా రండి. దొంగ 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 దొంగ. అయ్యో, మీరా? ఎంత పని చేశారండి, ఎంత పని చేశారు? ఎంతో నియమనిష్టలతో, ఎంతో భక్తి ప్రపత్తులతో కటక నేల మీద పడుకుంటూ కఠిన దీక్షలో నేనుంటే ఆగలేక ఉండలేక మీరొచ్చి నన్ను తాకి అపవిత్రం చేశారు కదండి. 41 రోజు చేయాల్సిన వ్రతాన్ని 2వ రోజే బ్రేక్ చేసేలా చేశారు కదండి. నేను నిన్నేమి కావాలని తాకలేదు. పొరపాటున కాలు తగిలి. అయ్యో, అందరి ముందు ఇలా అడ్డంగా బుక్ అయిపోయాక కూడా ఎందుకండి అడ్డమైన అబద్ధాలు ఆడతారు? మీకంత నిగ్రహమే లేనప్పుడు వ్రతం మొదలు పెట్టక ముందే మీరు నన్ను ఆపుండాల్సింది కదండి. ఎందుకు ఇలా నా మొక్కు దిక్కు మొక్కు లేకుండా చేశారు? హే భగవాన్, అయిపోయింది, అంతా అయిపోయింది. నా వ్రతం పూర్తి కాకముందే నన్ను తాకి నా మొగుడు దీక్ష భంగం కలిగించాడు. ఆయన తరపున నన్ను క్షమించు తండ్రి. అన్నీ బావుంటే వచ్చే ఏడాది 41 రోజు వ్రతం మళ్ళీ చేస్తాను. ఇప్పుడు ఈ ఒక్క రోజుతోనే ఈ వ్రతాన్ని నిలిపేస్తున్నాను. అంటే ఏంటి? 41 డేస్ కంటిన్యూ చేయవా? ఇంకెక్కడి 41 డేస్ అండి. మీ చిటికన వేలు తగిలినా చిటికలో అపవిత్రం అయిపోయినట్టే లెక్క. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఓ వ్రతం కంటిన్యూ చేయాల్సిందే. నో, నేను ఒప్పుకోను. వ్రతం బ్రేక్ చేయాల్సిందే. అమ్మా, మధ్యలో నీకేంట్రా బాధ? నీకేం తెలుసా నా బాధ? వ్రతం పూర్తి చేయాల్సిందే. వ్రతం బ్రేక్ చేయాల్సిందే. పార్థు, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? అది కరెంటు పోయిందమ్మా. కరెంట్ ఉంది కదరా. అంటే పైన నా గదిలో. బుకాయిస్తావు. కరెంట్ పోతే అంతా పోవాలి కదా, కేవలం నీ గదిలోనే పోయిందా? పోయింది అనుకో, టార్చర్ వేసుకొని రావచ్చు కదా. అట్లీస్ట్ నీ సెల్ ఫోన్ లో టార్చర్ వేసుకొని రావచ్చు కదా. రేయ్, ఇంకెందుకురా అబద్ధాలు ఆడతావు? తమరు కావాలనే వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ సంగతి తెలిసిపోయింది. నోరు ముసుకుని వరం తీసుకెళ్ళిపో. నందు, రే, అది నేనే వెళ్తాను. నా మీద ప్రేమతోనే ఆయన తొందరపడ్డారు జేజవ్వ. దయచేసి ఆయన్నెవరూ ఏమి అనకండి, పాపం. ఏమండి, తొందరగా వచ్చేయండి. ఇంత చేసావు కదా, ఇంకెక్కడెందుకు? ఎలా?